అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు వక్ఫ్ బోర్డు భూమి కాపాడుకోవాలి, కాపాడుతామని శపథం చేస్తుంది దుర్మార్గులు ఎవరు? ముస్లింసా? అదే హిందూ రాజకీయ నాయకులు. అందు గురించి హిందూ సమాజము ఎక్కడికక్కడ తీసేయాలని హిందూ సమాజం గ్రామాన ఉద్యమం చేస్తే ఎందుకు పోదు? ఇంతకుముందు బాలాజీ అన్నారు లవ్ జిహాద్ పేరుతోని రోజు మన ఆఫీస్కు నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, వందలకు ఫోన్లు వస్తూ ఉంటాయి. అమ్మాయిల పేరుతోని లవ్ జిహాద్ అనే పేరుతోని ఒక మాఫియా ప్రతి గ్రామంలో మొదలైంది. ఈరోజు ప్రతి బస్ స్టాండ్లో మొదలైంది, ప్రతి హాస్టల్లో మొదలైంది, ప్రతి కాలేజీలో ఈరోజు మాఫియా ఉంది. ప్రేమ పేరుతో ముస్లిము అమ్మాయిలను తీసుకుపోతా ఉన్నాడు, ఒక్కొక్కడు మూడు పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. ఈ రకంగా హిందూ సమాజం తగ్గించాలి, హిందూ యువకులకు అమ్మాయిలు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు లవ్ జిహాద్ పేరుతో తీసుకుపోతా ఉన్నారు. అమ్మాయిల ద్వారా వాళ్ళు సమాజాన్ని అంటే ముస్లిం యొక్క సంఖ్య పెంచుకుంటా ఉన్నారు. మరి దీని అడ్డుకట్ట వేసేట్టు వాళ్ళు ఎవరు? ప్రభుత్వమా? రాజకీయ నాయకులా? పోలీసు వాళ్ళు చేస్తారా? దీన్ని ఎవరు ఆపాలి? దీన్ని నేను నా కుటుంబం, నా పిల్లల్ని కాపాడుకోవాలి. ఎట్లా కోడి పిల్లల్ని ఏ రకంగా కాపాడుకుంటుందో ప్రతి కుటుంబంలో తల్లులు ఆ రకంగా కాపాడుకోవాలి, సంస్కారం నేర్పాలి, వాళ్ళ బ్యాగ్లో చిన్న కత్తులు పెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.